ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్ 2 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి రెగ్యులర్ ఎగ్జామినేషన్ పేపరు. బాల్యం అంటే ఏమిటి, బాల్యంలో ఉన్న ప్రాముఖ్యతను వ్రాయండి. న్యూరాన్ అంటే ఏమిటి, పిల్లల ప్రాథమిక అనుభవాల ప్రాముఖ్యతపై సంక్షిప్తంగా వ్రాయండి. ఒక పిల్లవాడు ఎలా ఆలోచిస్తాడు మరియు తర్కిస్తాడు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, పిల్లలు వివిధ అవసరాలను పేర్కొనండి. పిల్లల ఆట యొక్క ప్రాముఖ్యతను వ్రాయండి. మానసిక అభివృద్ధిలోని వివిధ దశలను వివరించండి. ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఆన్సర్స్. శిశు వికాసంలో పరిసర పోషణ పరస్పర ప్రభావాలను అనుకూలమైన ఉదాహరణతో చర్చించండి. బాల్యంలో చలన, ఇంద్రియ మరియు ప్రత్యక్ష వికాసాన్ని వివరించండి. పియాజే యొక్క జ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మరియు దాని విద్యా ప్రభావాలను వివరించండి. మూర్తిమత్వ వికాసానికి సంబంధించిన పంచకోశ సిద్ధాంతాన్ని వివరించండి. ఇంతకన్నా ముందు మనము ఫిలాసఫీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో కూడా పంచకోశ సిద్ధాంతం అనేది వచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. బండురా యొక్క సామాజిక జ్ఞానాత్మక సిద్ధాంతం మరియు దాని విద్యా ప్రభావాన్ని వివరించండి. యవ్వన దశ ఒత్తిడి మరియు కల్లోల కాలం, ఈ విషయాన్ని చర్చించండి. యవ్వన దశ అంటే కోమర దశ గురించి రాయాల్సి వస్తుంది. దీనిని మనం ఒత్తిడి మరియు అల్లకల్లోల దశ కూడా అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో శారీరక మార్పులు అనేవి జరగడం జరుగుతుంది. హార్మోన్ల ప్రభావం అని కూడా ఉంటుంది. శిశు వికాసం పైన కుటుంబం, పాఠశాల మరియు మార్కెట్ ప్రభావాన్ని వివరించండి. పిల్లలలో మానవ మరియు ఆధ్యాత్మిక వికాసం ప్రాముఖ్యతను చర్చించండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్లో క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లాగ్ క్వశ్చన్ పేపర్ని చూద్దాము. శిశు వికాసంలో స్వభావం వర్సెస్ పోషణ అనే భావనను సంక్షిప్తంగా వివరించండి. సంజ్ఞానాత్మక వికాసం గురించి అవగాహనను జీన్ పియాజే అందించిన ముఖ్యమైన సేవలు ఏమిటి? ఇంతకన్నా ముందు ఈ జీన్ పియాజే వచ్చేసి లాంగ్ ఆన్సర్లో వచ్చింది, దీంట్లో షార్ట్లో వచ్చింది. పూర్వ బాల్యంలో పిల్లల స్థూల చలన నైపుణ్యాలు సాధారణంగా ఎలా అభివృద్ధి చెందుతాయి? కార్యసాధక నిబంధన యొక్క ప్రాథమిక భావన ఏమిటి? ఇది స్కిన్నర్ది ఉంటుంది, కార్యసాధక సిద్ధాంతం. వైగాట్స్కి సిద్ధాంతంలో స్కాఫోల్డింగ్ అంటే ఏమిటి? మనకు జీన్ పియాజే అండ్ వైగాట్స్కి సిద్ధాంతాలు కంపల్సరీ చదవాల్సి వస్తుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి గ్యారెంటీగా మన క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సంస్కృతి పిల్లల అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలపైన సహచరులు మరియు కుటుంబం ప్రభావం మధ్య ప్రధాన తేడా ఏమిటి? పిల్లల మనస్తత్వ శాస్త్రం సందర్భంలో సామాజిక అనుకూల ప్రవర్తన అంటే ఏమిటి? ఇప్పుడు వచ్చేసి లాంగ్. శిశు వికాసంలోని దశలను, ముఖ్య సమస్యలను వివరించండి. పంచకోశ వ్యక్తిత్వ సిద్ధాంతాన్ని మరియు పిల్లలను అర్థం చేసుకోవడంలో దీని ప్రాముఖ్యతను వివరించండి. ఇది కూడా ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్, లాంగ్ ఆన్సర్లో మనం రెగ్యులర్ ఎగ్జామినేషన్ పేపర్లో చూసాము. శిశు వికాస అవసరాలు, ప్రేరణ, అభ్యాసం మధ్య సంబంధాన్ని వివరించండి. శిశు వికాసంలో ఆట మరియు సృజనాత్మకత కార్యకలాపాల ప్రాముఖ్యతను చర్చించండి. పక్షవాతం మరియు వివక్ష డిస్క్రిమినేషన్ అనే పదాలను నిర్వచించండి. ఇవి లింగ నిర్మాణ మనోవిజ్ఞానంతో ఎలా సంబంధం కలిగి ఉంటాయి? యూరి బ్రెన్నర్ యొక్క ఎకాలజికల్ సిస్టమ్ థియరీ మనం సంజ్ఞానాత్మక వికాసంని అర్థం చేసుకోవడం ఏ విధంగా సహాయపడుతుందని వివరించండి. పిల్లల పెరుగుదలను అర్థం చేసుకోవడంలో వికాస ప్రక్రియ మరియు వికాస దశల మధ్య తేడాలను వివరించండి. ఏ రంగానికి సమకాలీన విధానాల గురించి పునరాలోచన అంటే రీథింకింగ్? మనస్తత్వ శాస్త్రం అంటే ఏమిటి? ఇది వచ్చేసి ఇంగ్లీష్లో క్వశ్చన్స్.